అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము. మేము వాడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఐగుస్తు పట్టణములో శతాధిపతి అయిన యూలియాను వానికి అప్పగించిరి. ఆసియా దారి వెంబడి ఉన్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రామూర్తి పట్టణపు వాడ ఎక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనీయుడును దెసలోనికా పట్టణస్థుడైన అరిస్తాకు మాతో కూడా ఉండెను. అప్పుడు యూలి పౌలు మీద దయగా నుండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరమారిక పొందుటకు అతనికి సెలవిచ్చెను. అక్కడి నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టినందున కుప్రాచాటున వాడ నడిపించితిమి. మరియు కిల్కియాకును పంపూలియాకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లూకియాలో ఉన్న మూరకు చేరితిమి. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళవలనని ఉన్న అలెగ్జాంద్రియా పట్టణపు వాడ కనుగొని అందులో మమ్మును ఎక్కించెను. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్రిందీకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనీనందున క్రేతు చాటున సల్మోనే ధరిని వాడ నడిపించితిమి. బహు కష్టపడి దానిని దాటి మంచిరేవులు అను ఒక స్థలమునకు చేరితిమి. దాని దగ్గర లైసెయ పట్టణముండెను. చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును వాడలకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడు వాడ యజమానుడును చెప్పినదే నమ్మెను. మరియు శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడి నుండి బయలుదేరి ఒకవేళ సఖ్యమైతే ఫినికేసుకు చేరి అక్కడ శీతాకాలం గడపవలనని ఎక్కువ మంది ఆలోచన చేసిరి. అది నైరుతి వాయుదిక్కుల తట్టునున్న క్రేతు రేవై ఉన్నది. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూర్నదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని వాడ నడిపించి కొంచెం సేపైన తరువాత ఊరుకులోను అను పెనుగాలి కేత్రు మీద నుండి విసిరే దానిలో వాడ చిక్కుకొని గాలి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకుని పోతిమి. తరువాత క్రౌదు అనబడిన ఒక చిన్న దీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరచుకుంటకు బహు కష్టతరమాయెను. దాన్ని పైకెత్తి కట్టి తరువాత తాళ్ళు మొదలైనవి తీసుకొని వాడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సూర్తీసను ఇసుక తిప్పల మీద పడుదుమేమో అని భయపడి ఓడచాపలు దింపివేసి కొట్టుకొని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టినందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమున తమ చేతులారా సామాగ్రిని పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ భక్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసి ఉన్నది. అప్పుడు ఈ హానియు నష్టమును కలగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనమని మిమ్మును వేడుకొనుచున్నాను. వాడ ఎక్కి మీలో ఎవని ప్రాణమును హాని కలుగదు. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకుని పోవునదేదైనను ఒక ద్వీపము మీద పడవలసి ఉండెనని చెప్పెను. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అంద్రియా సముద్రములో ఇటు అటు తిరుగుచుండగా వేళ ఓడవ ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించి బురద వేసి చూచి 20 బారలు లోతని తెలుసుకొనిరి. ఇంకొంత దూరము వెళ్ళిన తరువాత మరలా బురద వేసి చూసి 15 బారల లోతని తెలుసుకొనిరి. అప్పుడు రాత్రి తిప్పల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు వాడ అమరులలో నుండి 4 లంగర్లను వేసి ఇప్పుడు తెల్లవారునా అని కాచుకుని ఉండెను. అయితే
వాడవారు వాడను విడిచి పోవలనని చూచి తాము అణివిలో నుండి లంగర్లు వేయబోవునట్లు సముద్రములో పడవ దింపివేసిరి. అందుకు పౌలు, మీరు ఓడలో ఉంటే గాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పెను. వెంటనే సైనికులు పడవతాళ్లు కోసి దాన్ని కొట్టుకుని పోనిచ్చెను. తెల్లవారినప్పుడు పౌలు, 14 దినము నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకొనుడి అని మిమ్మును వేడుకొంచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశించదని చెప్పెను. ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బతిమాలెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను. అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకుని ఆహారం పుచ్చుకొనిరి. వాడలో ఉన్న మేమందరము 276 వారు తిని తృప్తి పొందిన తరువాత గోధుమలు సముద్రములో పారబోసి వాడ తేలిక చేసి ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు గాని దరిగల ఒక సముద్రపు పాయను చూచి సాధ్యమైన ఎడల దానిలో ఓడను త్రొయ్యవలనని ఆలోచించిరి. గనుక లంగరులను తాళ్లను వేసి వాటిని సముద్రం విడిచిపెట్టి చుక్కాన్లు కట్లు విప్పి ముందటి తెరను గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి. గాని రెండవ ప్రవాహము కలిగిన స్థలమందు చిక్కుకొని అందువలన అవియు కూరుకొని పోసాగెను. ఖైదీలలో ఎవడును ఈదుకుని పారిపోకుండునట్లు వారిని చంపవలనని సైనికులు ఆలోచన పుట్టెను. గాని శతాధిపతి పౌలును రక్షించనుద్దేశించి వారి ఆలోచన సాగనీయక మొదట ఈదగలవారు సముద్రంలో దూకి దరికి పారిపోవలననియు కడమవారు కొందరు పలకల మీద కొందరు వాడచెక్కల మీదను పోవలనని ఆజ్ఞాపించెను. ఈలాగు అందరూ తప్పించుకొని దరిచేరిరి. ఆమేన్.